ఆ నమస్తే మేడం. బంధాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటే కండిషనింగ్ లోంచి బయటపడతాం. అయితే ఇక్కడ ఇక్కడ ఏందంటే మనకు ఆ యొక్క స్థితి తెలియదు కాబట్టి మనకి ఏమనిపిస్తుందంటే అక్కడ ఏముంటుంది అంటే ఇక ఏమి చేయలేని చర్యలు ఏమి చేయలే అంటే లాస్ట్కు ఏ ప్రయత్నం చేయకోకుండా ఏం చేయాలి అనేది ఒక ఇదనేది మనుషులకు సహజంగా వచ్చే ఇది వస్తుంది. అయితే దానికి జవాబు ఏంటంటే ఆ ఇంతకుముందు మనం చెప్పుకోవచ్చు అది అంటే కండిషన్ లేని ఒక స్థితిలో జరిగే చర్యలకు దానికి ఒక ఇది ఉంటుంది అని చెప్పారు కదా మేడం. అది ఆ స్థితి అనేది నాకు అర్థమవుతుంది మేడం. అది కరెక్టేనా? ఏమీ లేని శూన్యంలో ఉంటే మనదైన ఆ సత్యము, ఆ ఆనందము, ఆ ప్రేమ అన్ని ఉంటాయి అక్కడే. అవును మేడం, అది కరెక్ట్ మేడం. అది మన యథార్థ స్థితిలో ఉంటే అవన్నీ ఆ సత్యం అవును అని మేడం. నాకు తెలుస్తుంది. యథార్థత నుంచి మనం బయటపడిపోవాలని చూస్తాం. మనస్సుకి వాట్ ఈజ్ అనేది అవును. నచ్చదని చెప్పారు కదా, అది ఎప్పుడు అవును మేడం. బయటకు వెళ్ళిపోవాలనే ప్రయత్నిస్తుంది. ఉమ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే ఈ ఈ ఈ ఈ ఘర్షణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆ ఘర్షణ నుంచి మనం ఆ, 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 ఇది కావాలి అంటే విడుదల కావాలి అంటే ఆ స్థితిని అందుకోవాలి. ఆ స్థితిని అందుకున్న తర్వాతనే దాని గురించి తెలుస్తుంది. కాబట్టి ఆ స్థితిని అందుకోకుండా మనకి ఏం అవగాహన ఉండదు కాబట్టి ఆ ప్రయత్నం అనేది చేయాలి. ఘర్షణే జీవితం అన్నట్టు అలవాటు అయిపోయింది. ఆ, అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే రెండే ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఘర్షణ, ఒకటి స్వేచ్ఛ. ఈ రెండే ఉన్నాయి. ఈ రెండిట్లో ఇది 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 ఉండేదేమో ప్రపంచంలో అంటే ఇది నార్మల్ గా జరిగేది ఇది. అంటే 99% జరిగే స్థితి ఇది. మిగతాది అదేమో అది సపరేట్. అది ఆ స్థితిని మనకు తెలియదు కాబట్టి మనం ఇలాగ ఉన్నామనేది అర్థమవుతుంది మేడం. అలా కాదండి, అంటే ఉమ్, తెలియదని కాదు. ఉమ్, వ్యక్తికి అందులో ఎప్పుడు ఉన్నా కొంచెం తెలివితేటలు అంటే ఉమ్, ఇంటెలెక్ట్ పరిపక్వం అవుతే అసంతృప్తి వస్తుంది. అది ఆ, తృప్తినివ్వదు ఆ జీవితం. ఉమ్, 99 కాకపోతే 100% ఉన్నా ఎవరికి తృప్తినివ్వదు ఆ జీవితం. ఆ ఉమ్, తృప్తి లేకపోవడం వల్ల కదా మనుషులు ఇంకెక్కడో ఏదో ఉంది అన్న దానికి వెళ్తున్నారు. ఉమ్. అలాంటి జీవితంలో ఎప్పుడు తృప్తి లేదు, బాధ, సంఘర్షణ, దుఃఖము ఇవే ఉంటున్నాయి. అది అది ఉంటున్నాయి. కానీ ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ యువతలకి రావడం అనేది కుదరడం లేదు. ఎందుకంటే అది దొరికింది అదే, కాబట్టి అది వాళ్ళకి ఇంకా. అక్కర్లే. ఇప్పుడు ఆ పాయింట్ వదిలేయండి, వెళ్ళిన వాళ్ళు వస్తారా ఉమ్, లేదా. ముందు మనం ఇక్కడ ఎక్కువ హైలైట్ చేయాల్సిన విషయం ఏంటంటే హౌ టు గెట్ ఉమ్. రిడ్ ఆఫ్ దిస్ కండిషనింగ్. ఆ, అవును. ఎందుకంటే మనకి కండిషనింగ్ వదులుచుకోవడమే రావట్లేదు కదా, బంధాలు ఎన్ని చెప్పనండి మన బంధం పోవట్లేదు. అవును మేడం. చదువు చదువే, బంధాలు బంధాలే, కండిషనింగ్ కండిషనింగే, దుఃఖం దుఃఖంగానే ఉంటుంది, సంఘర్షణ జీవితం అంతాను. అక్కడ మనం అంటే దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటేనే అందులోంచి బయటపడగలం. ఆ అవగాహన అవును. ఇదంతటికీ మళ్ళీ మూలం మనస్సే. బంధం అన్నది మనస్సుతోటే కదా, అవును ఇదంతా మేడం. మనస్సే. అందుకని మనస్సు నిశ్చలం అయినప్పుడు మాత్రమే ఆ యథార్థ స్థితి అర్థమవుతుంది. మనస్సు ఎప్పుడూ కూడా యథార్థాన్ని అర్థం చేసుకోకుండా అడ్డుతుంది. అన్నిటికీ మనసే మూలం అనేది అర్థమవుతుంది. మనసు ఉందంటే ఏమవుతుందంటే అక్కడ మనసు ఏ మనసు కండిషన్ లో అయినా ఉండొచ్చు. అది నిశ్చలం చేస్తే సత్యం ఉమ్, అన్నది మనకి అనుభూతిలోకి వస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. అందుకే మనసు మనసు చేసే చర్యలు అది ఇంకా దానికి మనం గీతలు గీస్తున్నాం కానీ అవన్నీ వేస్ట్ అనేది అర్థమవుతుంది. అంతే ఇంకా. అంటే ఎక్కడెక్కడ మనసు అవసరం అక్కడ వాడి, ఇప్పుడు ఉమ్, మన ఇంట్లో పనిముట్టు ఎక్కడ అవసరం అక్కడ వాడతాం, తర్వాత పడేస్తాం. అలాగే మనస్సు కూడా ఒక పనిముట్టు, అది ఎక్కడ వాడాలో అక్కడ వాడి మిగతా దగ్గర అన్ని చోట్ల అక్కర్లేదు దాన్ని. ఉమ్. శారద గారు ఓకే మేడం. డౌట్స్ ఉన్నాయా? అనుపమ గారు, అనుపమ గారు చెప్తారా మీరు? ఆ, అవును మేడం, నేను చెప్తాను.
ఉమ్, మెయిన్ ఏంటంటే ఇక్కడ అవగాహన అన్నది చాలా ముఖ్యం అన్న విషయం తెలిసింది. ప్రతిదీ కూడా మనం కండిషనింగ్ లో ఉంటున్నాం. ఉమ్, అంటే ఏ రకంగా అయినా సరే బంధుత్వంతో ఏంటి, డబ్బుతో ఏంటి, ఇంకొక వేటితో ప్రతి విషయంలోనూ ఆ కండిషనింగ్ నుంచి మనం బయటికి రావాలి అంటే మనం అవగాహన చేసుకోవాలి. అవగాహన ఏంటంటే వాటిని మనం అర్థం చేసుకుంటే అవగాహనలోకి వస్తుంది. మనకి ఉహుం. దాని నుంచి కండిషనింగ్ అని అర్థం బయటపడతాం అన్నమాట. చేసుకోవాలి. కండిషనింగ్ అంటే బంధం గనక ఆ బంధాన్ని అవగాహన అదే చేసుకోవాలి. ఆ కండిషనింగ్ అవగాహన చేసుకుంటే మనకి పూర్తిగా వాట్ ఈజ్ అన్నది అర్థం అవుతుంది అక్కడ. వాట్ ఈజ్ అన్న స్థితిలో ఉంటాం కదా, అంటే యథార్థ స్థితిలో వాట్ ఈజ్ అన్న స్థితి, అవును, యథార్థ స్థితిలో ఉంటాం. వీటన్నిటి నుండి స్వేచ్ఛ లభించినప్పుడే నేను వాట్ ఈజ్ అన్న స్థితిలో అవును, ఉంటే వచ్చేది కాదు. ఇవన్నీ పోతే ఉండేదే అవును, యథార్థ స్థితి. అప్పుడు ఆ సత్యంతో మనం అవును. ఇవన్నీ పోవాలి. అన్ని రకాల కండిషన్స్ పోవాలి యథార్థంలోకి వెళ్ళాలంటే. అది బాగానే చెప్పారు. శారద గారు మీరు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే. అదే అందరూ చెప్పినట్టే మేడం, కండిషన్స్ మనము ఒక కండిషన్ నుంచి బయటపడాలంటే ఇంకొక కండిషన్ వెతుకుంటున్నామే, కానీ కండిషన్ లో నుండి బయటపడడానికి మనము వెతకట్లేదు అనేది అర్థమవుతుంది ఇష్టపడటం మేడం. లేదు. ఇవన్నీ ఇష్టపడట్లేదు. ప్లస్ అది ఉదాహరణలు చెప్పినట్టు ఇంకొకటి వెతుకుంటున్నాం. మీరు ముందే చెప్పినట్టు కూడా ఏదైనా ఒక బాధ వచ్చిందనుకో, ఆ బాధనికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, ఇంకోటి అని అట్లా ఇంకో దాంట్లో ఇరుక్కుపోతున్నాం. ఇంకో కండిషన్ లో ఇరుక్కుపోతున్నాం. ఉమ్. దాంట్లో నుంచి బయటపడాలి అంటే ఇంక ఇవన్నీ మన అంటే చెప్పినట్టు మనస్సు స్టేజ్ లో జరిగే స్థితి కాదు ఇది. మనస్సు అన్ని పక్కన బంధం, పెట్టి కండిషనింగే బంధం. బంధాన్ని అవగాహన చేసుకున్నారు అంటే కండిషనింగ్ అర్థం అవుతుంది. ప్రతి బంధము కండిషనింగే. ఇవన్నీ మనస్సు స్థితిలో జరిగేవే ఇవన్నీ అనేది అర్థమవుతుంది. అయితే కండిషనింగ్ నుంచి బయటపడడం అంటే బంధాన్ని అవగాహన చేసుకోవాలి. అవునవును. బంధమే ఏది కండిషనింగ్ అన్నారు కదా. అవునవును. అందము, కోరికలు అన్నీ ఇంకా ప్రతిదీ కండిషనే మేడం. మనం డైలీ లైఫ్ లో మనం చేసే ప్రతి చర్య కూడా కండిషన్ తోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని బయటపడాలి అంటే అదే చెప్తున్నారు అన్ని దాంట్లో క్లాసెస్ ఏం చెప్పినట్టు. చేయాలి? దాంట్లో వాటి ఎలా బయటపడతాం? అదే ఎలా బయటపడాలి అంటే మనసుతో ఆలోచించడం, అక్కడ మనస్సును కంట్రోల్ చేసి మనము కంట్రోల్ అంటే అనే ఇప్పుడు మనం పాయింట్ ఏదైతే కృష్ణమూర్తి గారు ఖండిస్తారు. కంట్రోల్ ఇక్కడ కరెక్ట్ కాదు, అవగాహనే. కంట్రోల్ కాదు, మనసు అనేది పక్కన పెట్టేసి మనసుతో కాదు జరిగే కాదు మనసుతో ఈ జరిగే బంధం ఏమిటి అని అవగాహన చేసుకోవాలి. అర్థమైందా? పక్కన పెట్టడం ఎలాగా? అవగాహన అదే అవగాహన చేసుకొని అందులో ఇంకా మనము అంటే ఏమంటారు అన్నిటినీ మనసుతో చెప్పు ఇవన్నీ చూడండి ఒక్కసారి శారద గారు, బంధం అనేది మానసికమే కదా. అప్పుడు మనస్సుని మనం అవగాహన, ఎప్పుడైతే బంధాన్ని అవగాహన చేసుకుంటున్నామో మనస్సు నిశ్చలం అయిపోతుంది. మనస్సు నిశ్చలం అయినప్పుడు ఉన్నదే సత్యం. వసంతలత నువ్వు చెప్తావా? అలాగే. ఇందాక ఏదో పనిలో ఉండిపోయాను. సరే, ఓకే. అదే ఇవాళ కండిషనింగ్ గురించి చెప్తున్నారు. అంటే మనం అంటే జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఒక రకమైన ఏదో ఒక దానికి అటాచ్ అయిపోయి ఉంటాం. యాక్టివిటీకో, ఐడియాకో, అది రకరకాలుగా చెప్పారు. కొంతమంది వినోదానికి అటాచ్ అయ్యి ఉంటారు, కొంతమంది ఆధ్యాత్మికంగా అంటే ఏదో మనకి ఒక సపోర్ట్ కొంతమంది కావాలి. ప్రజలకి, మనం మనుషులకి అటాచ్ అయ్యి ఉంటారు. ఏమంటావు? ముఖ్యంగా మనందరికి మనుషులకి అటాచ్ అవ్వడం అలవాటు. మనుషులు, ఫ్యామిలీ ఉమ్. అన్నీను అదే, సంపద. ఫ్రెండ్స్ ఉమ్. ఏమీ లేకుండా, ఫ్రెండ్స్ కూడా లేకుండా బతకలేరు. అలాగా పెద్ద అవుతున్న కొద్దీ ఇంకా ఏదో ఆధ్యాత్మిక దృష్టి అని కూడా అనుకుంటాం. అది కూడా మనం ఏదో ఇక్కడ సపోర్ట్ శారద వసంతలత ఇవి లేకుండా కాదు, అక్కడ నువ్వు అర్థం చేసుకో. అక్కడ అటాచ్మెంట్ అనే దానికి చూసుకోమంటున్నారు కానీ ఏమి ఎవ్వరు లేకుండా అనలేదు. ఐసోలేషన్ ఒప్పుకోలేదు ఆయన.
లేకుండా అని కాదు. నేను అనేది ఏంటంటే మనిషి ప్రతిదానికి ఏంటంటే లేకపోతే కాన్ఫ్లిక్ట్ వస్తే అసంతృప్తిగా అయిపోతారు. ఏదో ఒక దానికి బంధం పెట్టుకుంటే మనం ఏదో బాగున్నట్టుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దానికోసం వెతుకులాడుతూ ఉంటాము జీవితం అంతాను. కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో అటాచ్ అయిపోయి ఉంటారు, కొంతమంది ప్రొఫెషన్ తో అటాచ్ అయిపోయి ఉంటారు, కొంతమంది ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తితో ఉంటారు. సో ఏదో విధంగా మనకి మన నుంచి బయటకు వచ్చి మిగతా ఎక్స్టర్నల్ విషయాల మీద మనం డిపెండ్ అయిపోతాము. అది తెలుసుకోవాలి. అది లేకపోతే మరి బతకలేనట్టుగా బాగా అసంతృప్తి వస్తుంది. అది అది తెలుసుకోవాలి. తెలుసుకొని మన తాలూకా ఇవన్నీ కూడా అదే సహజ ఎస్కేప్ ఏం మన నుంచి మనం ఎస్కేప్ అయిపోతున్నాం. అంటే అదే డ్రింక్ తో సహజ కానీ స్థితి నుంచి భగవంతుడితో ఆయన అదే ఏమన్నారంటే 2 ఎస్కేప్స్ ఒకటేంట. భగవంతుడితో అవును. అటాచ్మెంట్ అయినా డ్రింక్ ఏదో ఒకటైనా 2 ఎస్కేప్స్ అవును. అన్నారు. అవును. డ్రింక్ అయినా ఇదైనా అంటే మనకి ఏదో ఒకటి బయటికి వెళ్ళిపోవాలి. మన నుంచి మనకి సహజ స్థితి నుంచి బయటకు వచ్చేసి ఇంకో దాని మీద డిపెండ్ అయిపోతాం. అది లేకపోతే మనం బతకలేము. మన జీవితం పాడైపోయిందనో బాధపడిపోతూ ఉంటాం. రెండోది సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకి ఒక రకంగా బంధాలే. అంటే మన వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, ఏ పద్ధతుల్లో ఉంటారో ఆ పద్ధతుల్నే మనం ఆచరించాలి. ఆచరించకపోతే తప్పు. ఇలాంటి భావాలు కూడా పెట్టుకుంటాం. అవి అదే ఆయన అన్నారు. అవన్నీ నువ్వు మనసు కల్పించినటువంటి ఆలోచనలే ఇవన్నీను. ఈ మనసు అనేది ఏంటంటే నిన్ను ఇలాగే అదే గందరగోళ స్థితిలో తయారు చేస్తూ ఉంటుంది. ఏది కావాలో తెలియక కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఎక్కడికి వచ్చారో తెలుసా? కండిషనింగ్ ఇస్ బాండేజ్. కండిషనింగే బాండేజ్ అని. బాండేజ్ ని అవగాహన చేసుకుంటున్నాం అంటే అక్కడ మనసును అవగాహన చేసుకుంటున్నాం. మనసు నిశ్చలం అవుతుంది. అప్పుడు అంటే మనకి తెలుస్తుంది. ఇది నా తాలూకు కండిషనింగ్స్, నేను దీని మీద ఉండిపోతున్నాను, దీని లేకపోతే బాధపడుతున్నాను అన్న విషయం మనకి ఎప్పుడైతే అవగాహన అవుతుందో అప్పుడు దాని నుంచి మనకు రిలీజ్ వస్తుంది. మన స్థితిలోనే మనం ఉంటాము అని ఆయన అలాగ చెప్పారు. అప్పుడే మనకి ఏంటంటే మనసు అదే నిశ్చలంగా ఉండడం అంటే ఏమిటి, ఏ అటాచ్మెంట్ లేకుండా బతకగలగడం అంటే అదే ఆయన ఐసోలేషన్ అని కాదు, మానసికంగా ఒక రకమైన అవగాహనతో బతకడం. ప్రెసెంట్ ఫేస్ చేయమన్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రెసెంట్ నుంచి ఎప్పుడు బయటికి రాకుండా ఎప్పుడు మనం ఫ్యూచర్ లోనో పాస్ట్ లోనో ఉంటాము. వాట్ ఈజ్ అన్నది చూడడం అనేది అలవాటు చేసుకొని వాట్ ఈజ్ లో బతకగలిగితే ఆ కండిషనింగ్స్ అన్ని పోతాయి. అది ఆయన చెప్పారు. లో బతకగలిగితే ఆ సత్యము, ఆ అనంతత్వము మన జీవితంలో ఉంటాయి. రిఫ్లెక్ట్. అది ఏం టాపిక్ పేరేమిటి? కండిషనింగ్. కండిషన్. అయిపోయా టాపిక్స్ అన్నీను దీంట్లో? కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 మొదలెట్టాం. ఫస్ట్ టాపిక్ నా దాంట్లో లేదు, ఇదే ఫస్ట్ టాపిక్ ఉంది. అందుకని బాబాజీ గారు చెప్పారు ఫస్ట్ టాపిక్ ఆయన దాంట్లో ఉంది, దాంట్లో లేదు. అంటే ఇది పీడిఎఫ్? పీడిఎఫ్ అయితే సరే, నాకు పంపించండి. నాకు పంపిస్తే నేను దాన్ని చూసుకుంటాను, లేకపోతే చూస్తాను డౌన్లోడ్ చేయడానికి. అంటే ఫస్ట్ టాపిక్ లేదు ఇందులో. ఓకే, పార్ట్ 2. సరే, చూస్తా, వెతుకుతా. కండిషనింగ్ అన్న టాపిక్ మనకు చాలా హెల్ప్ అవుతుంది లైఫ్ లో బాగా. నేను అంటే మాటిమాటికి ఆ వర్డ్ రావడం వల్ల ఒకసారి అదే అయి ఉంటుందిలే, అటాచ్మెంట్ కండిషనింగ్ అదే టాపిక్ అయి ఉంటుంది అనుకున్నా. అటాచ్మెంట్ అన్నా కండిషనింగ్ అన్నా ఒకటే అంటున్నారు. ఒకటే కదా అది. అది అంటే ఆ 2 వర్డ్స్ ఫ్రీక్వెంట్ గా వచ్చాయి. సో అంటే మనం కండిషనింగ్స్ ని టేక్ గ్రాంటెడ్ గా తీసేసుకుని జీవిస్తున్నాం. దానివల్లే మన జీవితంలో సంఘర్షణ, బాధ, దుఃఖము వీటితో ఉంటున్నాయి. కానీ మనం అదే లైఫ్ అని అలవాటు అయిపోయాం. అది లేకపోతే ఏదో బాధపడిపోతూ ఉంటాం. అంటే మనం శూన్యంగా ఉండడం అనే దానికి ఇష్టం లేక మనం దాంతో బంధం పెట్టుకుంటాం. ఇంకా ఎవరైనా చెప్తారా? ఏమైనా డౌట్స్ అడుగుతారా? శారదా ఏమైనా మాట్లాడతావా? కండిషనింగ్ వల్ల అటాచ్మెంట్స్ వస్తాయి, కానీ రెండు ఒకటే ఈక్వల్ అవుతాయా?
బంధమే అదే కండిషనింగ్ మనకి. అంటే నా బంధం అన్నది నా మనసులో కండిషన్డ్ గా పనిచేస్తూ ఉంటుంది. వస్తువులతో, అంటే మనుషులతో, మనకి అటాచ్మెంట్ ఐడియాస్తో. అంటే బంధం అన్నది ఒకసారి బంధం అంటే ఇంకొంచెం మనుషులే ఎక్కువ. కాదు, ఐడియాస్తో, ఐడియాలజీస్తో, వీటన్నిటితో బంధం అనమాట. అవన్నీవే మనకి కండిషన్ గా మనలో పనిచేస్తుంటాయి. ఓకే. నిన్నటి టాపిక్ హ్యాపీగా ఉండి పని చెయ్యి అని ఉంది కదా. ఆ పనిలోంచి హ్యాపీనెస్ తీసుకోకుండా, పనిలో హ్యాపీనెస్ ఉంది అనుకోకుండా ముందు హ్యాపీగా ఉండి తర్వాత పని మొదలెట్టు అని కదా నిన్న. దానికిను హ్యాపీగా దానికి కమిట్మెంట్ కి రెస్పాన్సిబిలిటీకి ఉన్న సంబంధం కొంచెం చెప్తావా? ఇప్పుడు మన ఒరిజినల్ స్టేజ్ లవ్ ఉన్నదనుకో, నీకు ఈ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్ ఇవి ఏమన్నా అన్ని చోట్ల నువ్వు అలాగే ఉంటావు. వెన్ దర్ ఇస్ లవ్, నువ్వు ఎంతో డెడికేషన్ తోటి ప్రతి వర్క్ చేస్తావు అక్కడ. ఆ తేడాలన్నీ మనసు రేంజ్ లో పెట్టుకుంటున్నాం మనం. అర్థమైందా? ఆ ప్రేమ అన్నది మన సహజమైన స్థితిలో మనం ఉన్నప్పుడు అన్ని పనులు మనం సంపూర్ణంగా చేస్తాం, చక్కగా చేస్తాం. అందుకే ఆయన ప్రేమని కల్టివేట్ చేసుకుంటే వచ్చేది కాదు, మన సహజ స్థితి అది. ఆ సహజ స్థితిలో అక్కడ ఏది మనకి, అందులో ఆనందం ఉంటుంది, అందులో ఇంటెలెక్ట్ ఉంటుంది, ప్రతి పని పర్ఫెక్ట్ గా చేస్తాం, బంధం ఉండదు. అర్థమైందా? ఇదంతా మనసు రేంజ్ లోనే మనం పెట్టుకున్నాం. అందుకని కొంచెం డీప్ గా వెళ్తే వాట్ వి ఆర్ అనే స్టేజ్ లోని దేర్ ఈజ్ హ్యాపీనెస్, అండ్ ఇన్ దట్ హ్యాపీనెస్ ఎనీ వర్క్ వీ కెన్ డూ. ఇవన్నీ డిజాల్వ్ అయిపోతాయి అందులో. ఎనీ వర్క్ డైరెక్షన్, వన్స్ యు ఆర్ హ్యాపీ, then where is the direction is coming to do any work? Through your taking intentionally a commitment, taking a responsibility intentionally. చూడు, అప్పుడు ఏంటవుతుంది తెలుసా, నీకు తన భేదం ఉండదు. ఎనీ వర్క్ యూ విల్ డూ అంటే హోల్ హార్టెడ్ గానే కమిట్మెంట్ తోటి చేస్తావు. నువ్వు టేకింగ్ ఏంటి అక్కడ, ఈ వాట్ ఎవర్ వర్క్. ఇప్పుడు చూడు, ఆ హేమచూడు రాజ్యం వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? హీఈస్ ఫ్రీ ఇన్ సైట్ అండ్ హీఈస్ హ్యాపీ. కానీ దేంతో ఆయనకి హర్షశోకాలు లేవు, దుఃఖం లేదు, బాధ లేదు. ఆయన ఓడిపోయినా పర్వాలేదు, ఆయన గెలిచినా, బట్ హీ వాస్ డూయింగ్ ఆల్ ద వర్క్స్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే. అదనమాట. అండ్ మనకి ఎప్పుడైతే ఇన్సైడ్ లవ్ ఉంటుందో ఈ వర్క్ ఆ వర్క్ అన్నది ఉండదు. ఎనీ వర్క్ వీ విల్ డూ ఇన్ హ్యాపీ వే, కంటెంటెడ్ వే, పర్ఫెక్ట్ వే. హేమచూడు రాజ్యం ఎందుకు వెళ్ళాలి? ఈజ్ కండిషన్ ఆర్ తను ఇంకేదైనా ఆయన చేయొచ్చు కదా? ప్రారంభంలో ఇప్పుడు జనకుడు కూడా రాజ్యం వెళ్ళాడు. ఎందుకు అంటే మనకి ఇంకా ప్రారంభం ప్రకారం కర్మ ఉండిపోయింది. సో దే డూ ద వర్క్ వాట్ ఎవర్. అందుకనే అందరూ ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఒకే వర్క్ చేయరు. వాళ్ళ ఎక్కడ ఉన్నారో ఆ ఫీల్డ్ లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ విత్ ద వర్క్. ఎందుకంటే వర్క్ చేస్తారు, చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు, బట్ దే డోంట్ హ్యావ్ అది దాంతో బంధం ఏమీ లేదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఎక్కడి నుంచి వన్స్ యు ఆర్ ఫ్రీ, ఏ పని అని నిర్ణయించేది ఎవరు? ఏ పని చెయ్యాలి? డైరెక్షన్ ఎలా వెళుతుంది అది ఇప్పుడు మనకి చేయడానికి? అంటే ఇప్పుడు ఆల్రెడీ హేమచూడు అయితే ఆల్రెడీ రాజ్యం చేస్తున్నాడు కనుక కంటిన్యూ చేశాడా? అంటే తను జనకుడవని ఈ విల్ డూ వాట్ ఎవర్ వర్క్ అక్కడ ఉంటే అదే చేస్తారు వాళ్ళు. వాళ్ళకి పని చేసినా చేయకపోయినా ఒకలాగానే ఉంటుంది. అండ్ దే డూ ద వర్క్ వాట్ ఎవర్. అదేమో బంధం లేకపోవడం వల్ల ఆ రెండు ఒకలాగే ఉంటాయి. మరి నాకు దీనికి ఆన్సర్ ఇంకా వచ్చినట్టు అనిపించట్లేదు. తను రాజ్యమే ఎందుకు వెళ్ళాలి? లేకపోతే ఫార్మింగ్ చేసుకొని ఉండొచ్చును, ఇంకేదైనా చేసి ఉండొచ్చును. వన్స్ ఈస్ ఫ్రీ, చూడు, అక్కడ మనకి ఏం చెప్పారంటే ప్రారబ్ధ కర్మ మాత్రం ఉంటుంది జ్ఞానికి అని చెప్తారు. సో ఆయనకి అది ఏ కర్మ ఉంటుందో అదే చేస్తాడు అక్కడ. అంటే ప్రారబ్ధ కర్మ చేస్తారు. చూడు, కొంతమంది ఏమో దిగంబర్లుగా ఉంటారు, పిచ్చివాళ్ళలా తిరుగుతారు, ఇదంతా ఉంటుంది. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ విత్ దట్. వాళ్ళ యొక్క వాసన బలం బట్టి వాళ్ళు ఏ కావాలంటే అది చేస్తారనమాట. అది అక్కడ పర్పస్ ఏమి ఉండదు.
అంటే వాసన బలానికి అటాచ్మెంట్ కి సంబంధం లేదా? లేదు, నీకు ప్రేరేపణ వస్తుంది. ఆ ప్రేరణకి బంధానికి తేడా ఉంది కదా. బంధం అన్నది మైండ్ లెవెల్లోది. ప్రేరణ నీకు లోపల నీకు వెళ్ళి వాళ్ళకి బోధపరచాలని వచ్చింది, అక్కడికి వెళ్ళి ఇంకేదో చెయ్యాలని వచ్చింది. జరాలు ప్రేరణలు. అంటే ఇంటెలిజెన్స్ అన్నది వర్క్ చేస్తుంది అన్నావు కదా, వన్స్ యు ఆర్ హ్యాపీ అండ్ ఫ్రీ, అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అన్నదే ప్రేరేపణ ఇస్తుందా? ఇంటెలిజెన్స్ వల్ల నువ్వు ఆల్ వర్క్స్ విల్ డూ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే, బట్ వితౌట్ ఎనీ బాండేజ్. ఏ మరి వర్క్ అన్నావు కదా, అది ఆ రాజ్యమే ఎందుకు వెళ్ళాలన్న ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. ఎందుకంటే వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ చెయ్యాలి అనే సంకల్పం రావడం అని అక్కడ ప్రేరణ ఉందాం, ఆ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అండ్ వాట్ ఎవర్ వర్క్ దే డూ, మనకి తేడా ఉంటుంది, వాళ్ళకి ఏం ఉండదు. అందుకని రమణ మహర్షిని మీరేమిటి ఇలాగా ఒక మహర్షిలా ఉన్నారంటే ఆయన నా ప్రారంధం అన్నారు. అంటే అకార్డింగ్ టు హిస్ ప్రారంధ హీ హ్యాస్ టు సిట్ అవుట్ ఎక్స్టర్నల్లీ, వెదర్ హీ సిట్స్ ఆర్ డస్ ఎనీ వర్క్ ఆయనకి తేడా ఉండదు. తేడా మనకే కనిపిస్తుంది. అప్పుడు ఎవరో అంటే ఆయన వాళ్ళకు వచ్చిన ప్రేరేపణ డ్రైవ్ అన్నది వాళ్ళ తాలూకా ఉండిపోయిన ప్రారంధం వల్ల లేకపోతే సంచిత వల్ల. ప్రారంధం సంచితము పోతుంది అంటారు జ్ఞానికి. సో ప్రారంధం వల్ల వాళ్ళు అక్కడ ఉన్న పని ఏదో కంటిన్యూ చేయడమో లేకపోతే ఇంకేదో కొత్త పనికి వెళ్ళడమో ఏదైనా సరే ప్రారంధం వల్లే జరుగుతుంది, ఉండిపోయిన ప్రారంధం వల్ల. అంతే. అది అన్నాళ్ళు అదే ఆ ఉండిపోయిన ప్రారంధం వల్లే కొత్త డ్రైవ్ కూడా రావచ్చును. అప్పుడు తను హేమచూడు కొత్త అన్నది ఫార్మింగ్ లోకి వెళ్ళి ఉండొచ్చును. కొత్త అన్నది మనకు కనబడుతుంది, వాళ్ళకేమీ ఉండదు. అది ఆ కొత్త గెలిచాడు ఓడిపోయాడు ఈ తేడాలు అక్కడ ఉండవు వాళ్ళకి. దే డూ ద వర్క్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే అండ్ దే లీవ్ ద రిజల్ట్. అందుకే హర్షశోకాలు ఉండవంటారు. అంటే దుఃఖం గానీ ఏమీ ఉండకపోవడం, అటాచ్మెంట్ లేకపోవడం వల్ల పర్ఫెక్ట్ గా వర్క్ మాత్రం చేసేస్తారు అంతే. వాళ్ళు ఫ్రీగా ఉన్నారు, సో హర్షశోకాలు ఉండవు, అటాచ్మెంట్ ఉండదు, బంధాలు ఉండవు. అదే అటాచ్మెంట్ అని బంధాలను ఒకటే ఉండవు. అప్పుడు మరి అంటే ఏ పనైనా చేయడానికి ఒక ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, అయితే కమిట్మెంట్, ఏదైనా వర్క్ కమిట్మెంట్, ఇవన్నీ ప్రారంభం వల్ల వస్తాయి ఇఫ్ ఎట్ ఆల్. ఇంకోటి చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీ ఆర్ కమిట్మెంట్ కి అతీత స్థాయిలో ఉంటారు. ఎవ్రీవేర్ దే డూ దట్ ఓన్లీ, ఇన్ దట్ సెన్స్ ఓన్లీ. ఒక్క దగ్గరే కాదు, ఏ పని చేసినా వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా చేస్తారు. సో వన్స్ యు ఆర్ హ్యాపీ, ఇంకా నీ పని పరాయి పని అన్న తేడా లేదు అక్కడ. ఇదంతా మనస్సు రేంజ్ లో మనసు కల్పించిన డివిజన్. అంటే మరి ఇప్పుడు తను హేమచూడు తన రాజ్యాన్ని ఏలుతున్నాడు నువ్వే ఆలోచించు, ఇంకో రాజ్యాన్ని వెళ్తే తన్ని తగిలిరా. ఇట్ ఈస్ హిస్ డ్యూటీ దేర్. అక్కడ ఆయనకి అంటే తను చెయ్యవలసినది అది వితౌట్ ఎనీ బాండేజ్ హి విల్ డూ. వెదర్ రాజ్యం వేలేడా కాలు తుడిచేయడా రెండు ఒకటే వాళ్ళకి. నీకు బాండేజ్ లేనప్పుడు ఆ వర్క్ యొక్క నేచర్ తో సంబంధమే ఉండదు. అందుకే ఎందరో జ్ఞానులు చాలా అంటే ఒక ఆయన పోలయ్య తాతని ఇలాగే చేత్తోటి రోడ్డు తవ్వుతూ ఉండేవాడు. మేము వెళ్ళి చూసాం కూడా. అప్పుడు భీంపురి బాబా చెప్పారు 100% అవధూత అతనని. ఎందుకంటే హీ హాస్ నో బాండేజ్ విత్ ఎనీథింగ్. మరి ఏదో ఒక పని చేయడానికి ప్రారంభం మాత్రమే ఇస్తుంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి. అవును. అంటే ఇప్పుడు నువ్వు ఇందాక అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ అన్నావు కదా, అది ఆ ఇంటెలిజెన్స్ లో అవి కామన్ థింగ్స్ ఫర్ ఆల్ వర్క్స్ అయిపోతాయి, ఒక కొన్ని పనులకే కాదు.
అంటే ఇప్పుడు ఫస్ట్ విషయం ఏంటంటే వన్స్ యూ హ్యావ్ టు బి హ్యాపీ ఆర్ ఇక్కడ హ్యాపీనెస్ ఫ్రీడమ్ రెండు ఒకటే చెప్తున్నాను నేను. Yes. సో వన్స్ యు ఆర్ హ్యాపీ దెన్ ద ప్రారబ్ధ విల్ టేక్ కేర్ అండ్ విల్ మేక్ యూ వర్క్ వాట్ ఎవర్ వర్క్ ఆర్ నాన్ వర్క్ వాట్ ఎవర్ Yes, అకార్డింగ్ టు ద ప్రారబ్ధ. యా అయితే ఇప్పుడు ఉన్న స్థితిలో నుంచి ఒక మనిషి ఉన్న స్థితిలో నుంచి హ్యాపీనెస్ కి వెళ్ళాలి అంటే మనసుని నిర్మలంగా చేసుకోవాలి నిశ్చలంగా. ముందర ప్రీ కండిషన్. Hmm. సో నిర్మలంగా చేసుకున్న తర్వాత ఫ్రీడమ్ రావచ్చును రాకపోవచ్చును, దానికి ఏమీ ఫార్ములా లేదు. అలా ఎందుకని అది మరి కూడా ఇప్పుడు ఫ్రీడమ్, మనసు అది కూడా ప్రారంభం మనసు వల్లే నిశ్చలం వస్తుందా? చేసుకోవడం అంటేనే యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండేజెస్ అండ్ ఆల్ థింగ్స్. నిశ్చలం అనలేదు నేను, నిర్మలం అన్నాను. ఇక్కడ నిశ్చలం అని చెప్తారు. నిశ్చలం చేసుకోవడం అంటేనే అన్నిటి నుంచి ఫ్రీ అయిపోవడం. ఓకే, ఏదైనా వర్డ్ ఒకటే అనుకో, ఎందుకనంటే అది ఇవన్నిటినీ అక్కడ బాండేజ్ అహమే కదా, అందుకని నిర్మలం అని అంటే అహంలెస్ గా అయిపోవడం. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రీ ఫ్రమ్ ద మైండ్, అంటే నిశ్చలత్వం రావాలి. ఎప్పుడైతే నీకు మైండ్ స్టేబుల్ అయిపోయిందో దెన్ దట్ ఒరిజినల్ నేచర్, మన యొక్క స్వరూపం ఏమిటి, ప్రేమ, ఇంటెలిజెన్స్, బ్లిస్ అవే పనిచేస్తాయి. దట్ ఈస్ వాట్ ఆయన అన్ఎండింగ్ అనంతత్వం పనిచేస్తుంది. అందుకని ప్రతి టాపిక్ నుంచి అనంతత్వానికి తీసుకెళ్తున్నారు కృష్ణమూర్తి గారు. మనదైన మన ఒరిజినల్ స్వభావానికి, మనది కాని స్వభావంలో మనం జీవిస్తున్నాం. సో ఒక మనిషి తన ఉన్న స్థితి నుంచి, అంటే మళ్ళీ ఉన్నదాన్ని కన్సాలిడేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనిషి తన ఉన్న స్థితి నుంచి ఫ్రీడమ్ కావాలి అనుకుంటున్నట్లయితే ముందు నిర్మలం చేసుకుని మనసుని నిశ్చలం చేసుకుంటే అప్పుడు ఆ సూపర్ ఇంటెలిజెన్స్ అన్నది తన ఆ మనిషి తాలూకా ప్రారంధం ఎంత ఉన్నదో దానిని బట్టి తన తాలూకా దిశని నిర్దేశిస్తుంది. ఏం చెయ్యాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలని. రాజ్యం చేయడము, కాలు తెచ్చుకోవడము. ఇంటెలిజెన్స్ ఒక్కటే ఉండదు. అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ దేర్ విల్ బి హ్యాపీనెస్, బ్లిస్ అండ్ దెన్ లవ్, కంపాషన్. ఇన్నిటితోటి హీ విల్ బి, ఆయన బీయింగ్ ఉంటుంది, అస్తిత్వం. అదే టోటల్ పర్ఫెక్షన్. ఓకే, అంటే ముందు మన తాలూకా మన మామూలు మనుషుల తాలూకా ఒకసారి అవగాహన వచ్చిన తర్వాత మనసు నిశ్చలం చేసుకోవాలి అంటే మనసు నిశ్చలం చేసుకోవాల్సిన పద్ధతి ఏదో మనం తెలుసుకుని దాని వైపు ప్రయాణించాలి. అంటే అది చూడు, ఇక్కడ ఇంకొకటి పాయింట్, బలవంతంగా చేసుకుంటే అయ్యేది కాదు. సో బై అండర్స్టాండింగ్ ఓన్లీ ఇట్ విల్ బి క్వైట్. అవగాహన చేసుకుంటూ ఉంటే అది ఎక్కడ అది పని చేయలేదో అక్కడ మనం ఐడెంటిఫై అయిపోతున్నాం కనుక మనసుతో మనం అంటాం, ఇక్కడ పని చేయదు అన్నక్కడ ఆగిపోతుంది. అక్కడైతే అందుకని అది తెలియని రేంజ్ లో పనిచేయదు, తెలుసున్న విషయాల్లోనే ఆలోచిస్తూ ఉంటుంది. దానివల్ల కొన్నాళ్ళకి సంఘర్షణ, అశాంతి భరించలేక ఇది కాదు లైఫ్ అని అందరికీ తెలుస్తూ ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు. అప్పుడు వాళ్ళు ఆ నిశ్చలత్వానికి వస్తారు. ఓకే ఓకే, ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే శారద గారు, అనుపమ గారు, శారద గారు, రామబుద్రుడు గారు ఏమైనా అడగండి. అర్థం అవుతుంది మేడం, ఏం అడగాలో తెలియట్లేదు. ఓకే, అంటే మన ముఖ్యమైనది ఏంటి అంటే, ఇప్పుడు రామబుద్రుడు గారు అంటూ ఉంటారు, ఇక్కడికి వచ్చాక మొత్తం అంతా స్టాండ్ పాయింట్ మారిందని. అంటే ఇలాగ మీరు కూడా ఎక్కువగా అలా పూజలు చేస్తే అన్ని గ్రహించొచ్చు అన్న వేలో ఉండేవారు కనుక మీరు ఇప్పుడు మీకు అర్థం అవుతోంది కదా, అంటే అవన్నీ ఎస్కేప్సే కదా. మనము మన యథార్థ స్థితి నుంచి ఎస్కేపిజం కి మనసు చాలా ఉపాయాలు పన్నుతూ ఉంటుంది. అవునవును, అది కష్టంగా ఉంటుంది కనుక మనకి ఇవన్నీ అక్కడికి వెళ్ళి ఒక 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఫ్లైట్ లో వెళ్ళి వచ్చేయగలం, కానీ మన లోపలికి వెళ్ళడమే మనకు చేత కావట్లేదు. అవునవును, అంటే సొల్యూషన్ అనుకున్నాము, సొల్యూషన్ కాదు అది ఉపాయము అనేది అర్థమవుతుంది. ఏది ఉపాయం?
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కొంచెం బాధ కలిగింది అనుకోండి, వెళ్ళి భగవంతుని ముందు కూర్చొని భగవంతునితో ఆ సమస్య చెప్పుకొని కొంచెం రిలాక్స్ అవుతాము. అంటే మామూలుగా భగవంతుడు ఎవడు అక్కడ? మీ మనస్సులో అక్కడ అంటే ఉన్నాడు అని మీరు ఊహించారు, అవునా? అవునవును మేడం. అంటే అది చెప్తున్నా, అంటే అక్కడ సొల్యూషన్ నా వరకు అక్కడ దొరుకుతుంది అని నేను అనుకున్నాను. అట్లా మేడం అంతే. అంటే అక్కడ వెళ్ళి ఆయనతో చెప్పుకొని ఇట్లా ఇట్లా అనేసి కొంచెం బాధ ఇంకా ఎక్కువైపోతే కొంచెం ఏడ్చుకొనేసి ఇంకా రిలాక్స్ అయిపోతుంది. అంటే అక్కడ అప్పుడు ఇది అంటే ఇంట్లో జరగదా సొల్యూషన్ మీకు? దొరుకుతుందో మీరు ఒంటరిగా రిలాక్స్ ఉన్నప్పుడు అయిపోతాం. జరుగుతుంది కదా, ఏమంటారు? ఎక్కడికో రిలాక్స్ అవుతాం. పారిపోకూడదు. అవును మేడం. అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఏ సమస్యతో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో ఆ బాధలోకి వెళ్ళి అర్థం చేసుకొని అక్కడ మనము అంటే ఉపశమనం పొందాలి అనేది మీరు అర్థమవుతుంది. రిలాక్స్ అయిపోయారని మీరు అనుకుంటున్నారు, అవ్వట్లేదు కదా. అవన్నీ అక్కడే ఉంటాయి ఆ సమస్యలు. ఉంటాయి. ప్లస్ అంటే మనం అక్కడ జస్ట్ మనకు రిలాక్సేషనే కోరుకున్నాము అనేది అర్థమవుతుంది మేడం. కోరుకోవడం అని కాదు, అంటే అది రావట్లేదు కదా. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు వెళ్ళి అవును. 10 గ్లాసులు నీళ్లు తాగిండి అంటారు, ఆ కోపం అక్కడే ఉంటుంది ఆ 10 గ్లాసులు నీళ్లు తాగినా. అవునవును. ఈ ఎస్కేపిజమ్స్ అన్నిటిలోని సొల్యూషన్ లేదు, అది మనం గ్రహించాలి. దాన్ని ఫేస్ టు ఫేస్ చూసి అవగాహన చేసుకుంటేనే అందులోంచి బయటపడగలం. అవును మేడం. ఇదేమో మనసు స్థితిలో ఆలోచిస్తే రాదు అంటున్నారు. ప్రతిదీ మనసే అడ్డవుతోంది. కాబట్టి అదేదో ఆ లోపలికైతే వెళ్ళలేకపోతున్నాం అనేది అర్థమవుతుంది మేడం. ఆ స్థితికి వస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్స్‌పీరియన్స్ లేదది. ఎలా ఉంటుంది అనేది అది అదేమి అంటే ఇంకా అంటే వెళ్ళలేకపోతున్నామని మెంటల్ బ్లాక్ పెట్టుకోకుండా వెళ్ళడమే. ఎందుకంటే మనస్సు నిశ్చలం చేయడం అనేది ఇప్పుడు అసాధ్యంగా ఉన్నా అవుతుంది కదా. అవుతుంది. మనసు నిశ్చలం పెడితే ఇంక శూన్యమే. ఇంక మనకి ఏమి అక్కడ తెలియదు. అంటే ఏముంటుంది మీరు ఇంకేమి చెప్పకండి, లేని మనస్సు నిశ్చలం చెయ్యండి ముందు, తర్వాతది మీరు ఊహించకండి. హ్మ్. అంటే నా అదొద్దు. ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా మేడం. అక్కడ కలిగితే ఇంక అది ఏమిటుంటుంది మీరు అవి చెప్పకండి, ఎందుకంటే ఈ మనస్సు దాన్ని హ్మ్. పట్టుకోలేదు. మళ్ళీ మనస్సే చెప్తుంది అవన్నీ. హ్మ్. అది అంటే ప్రెజెంట్‌గా అంటే మేము ఇన్ని క్లాసెస్ విని మేము చేయగలుగుతున్నది ఏమి అంటే నేను మేడం ఎస్పెషల్లీ చేయగలుగుతున్నది ఏమంటే అన్నీ ఇంకా మా ప్రతి అది ఇది అని అన్నీ ఏమి ఆలోచించకుండా కామ్‌గా కూర్చొని ఇంకా అన్నిటిని పక్కన పెట్టేసి కూర్చోవడం అనేది ఒకటి అర్థమవుతుంది మేడం. అంటే అంతవరకే ఇంకా మా స్టేజ్ అనేది తెలుసు. పక్కన పెట్టేయడం అనేది అంత సులువుగా అవుతుందేంటి? మీరు ఏ పని చేస్తున్నా, మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడైనా ఇదంతా చేసేది మనస్సు సుమా అని అవగాహన చేసుకుంటూ ఉంటే అప్పుడు అది డ్రాప్ అయిపోతుంది. హ్మ్. అది కొన్నిట్లో ఈజీ అవుతుంది. మరి కొన్నిట్లో కొంచెం కష్టమవుతుంది మేడం అది. అక్కడ అంటే కండిషనింగ్ కొన్ని ఉంటుంది, ఇప్పుడు కష్టం అయిపోతుంది. ఆ కండిషనింగ్ ఏమిటి అవగాహన చేసుకోవాలి. కొన్ని చోట్ల మనకి బాగా పాతుకుపోయిన కండిషనింగ్ ఉంటుంది. అసలు కొంచెం మిగతావన్నీ కాదు కానీ మన మన రిలేషన్ అంటే మన ఫ్యామిలీయే పెద్ద కండిషన్ మేడం. అంటే అక్కడే మనం చాలా ఇదైపోతాం. ఆ బంధాన్ని బయటది అవగాహన వింటాం. చేసుకుంటే, శారద గారు, మన ఫ్యామిలీ అని హ్మ్. అనకండి, బంధాన్ని అవగాహన చేసుకోండి. హ్మ్. అవగాహన అవ్వక మనం అనుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో మనకి సేఫ్టీ, వాళ్ళు మనల్ని రక్షిస్తారని, వాళ్ళే అంటే అనే ఒక కొన్ని రకాలైన ఐడియాస్ పెట్టుకుంటాం. వాటిని అవగాహన చేసుకోవాలి. అవును. ఓకే, అందరికీ నమస్కారం. ముగించేనా ఇంకా? ఇంకేమైనా అడుగుతారా? నమస్తే మేడం. నమస్తే మేడం అది ఒక్కటి మేడం. ఒక 20 years బ్యాక్ మేడం, ఇది ఒక వ్యక్తిని అంటే నేను అతను తాగి కొంచెం అట్లా విచ్చలవిడిగా తిరిగేవాడు. అతనితోటి ఒక మాట అన్నాను మేడం, ఇదంతా ఎందుకు, కొంచెం అంటే ఆ ఒక దైవ మార్గం అంటే ఒక ఆధ్యాత్మికంలోకి వచ్చి మంచిగా ఉండొచ్చు కదా అని అంటే, అతను నాతో ఏమన్నాడంటే, నీకు నీకు అది తృప్తినిస్తుంది, నాకు ఇది తృప్తినిస్తుంది, నీకు నాకు పెద్ద తేడా లేదు అని అన్నాడు. అంటే అంటే అతను పెద్ద ఇది కాదు, మామూలుగా అట్లా అన్నాడు. అప్పుడు అన్నప్పుడు నాకు చాలా షాక్ అయినాను. అంటే ఎందుకు
అంటే ఇది అది ఒకటే అంటాడు ఈ పిచ్చోడు అని చెప్పేసి నేను చాలా రోజులు ఇదిలో ఉన్నాను. అంటే మనకు అంటే ఇప్పుడు అది అవగాహన అంటే ఒక అవగాహన అనేది వస్తుంది అనేది నాకు అర్థం అవుతుంది మేడం. అది సంగతి చెప్పాలంటే అతను అయితే ఎలా అన్నాడు అనేది నాకు అర్థం కాలేదు. మనము సోకాల్డ్ ఆధ్యాత్మికత అంటే గుడికి వెళ్ళడం, కొబ్బరికాయలు కొట్టడం, పు- పు- హలో మనం సోకాల్డ్ ఆధ్యాత్మికత అంటే మనం ఇలాంటివి భజనలకు వెళ్ళడం, గుడికి వెళ్ళడం, కొబ్బరికాయలు కొట్టడం, ఊదుతులు వెలిగించడం, దీపం పెట్టడం, లేదా అంటే తీర్థయాత్రలకు వెళ్ళడం, ఇదే మనకి ఆధ్యాత్మికత కదా. అవును మేడం. అదే అదే ఇది ఆ కండిషన్ లో ఆధ్యాత్మికత ఉండి అని మనం కండిషన్ అయిపోయాం. ఉమ్, ఇది అవును మేడం. ఎస్కేపే కదా. ఉమ్. అంటే ఇప్పుడు అతను అన్నది అంటే అందులో సత్యం ఉంది. క్యాజువల్ గా అతను క్యాజువల్ గానే అని ఉంటాడు కదా మేడం. అతనికి అంత డెప్త్ అయితే అలా subject తెలియదు కాదండి, కదా. ఎప్పుడు ఎవరి ద్వారా ఏది పలుకుతుందో మనం చెప్పలేము. వి కాంట్ సే దట్ ఎట్ టైమ్స్ యు మే గెట్ దట్ ఇంటెలిజెన్స్. ఏం అదే అంటారు కదా, మనకి అనంతత్వం యొక్క టచెస్ వస్తాయి కానీ వి కాంట్ రికగ్నైజ్. సో వై ఆయన అది తెలుసు అన్నాడో తెలియకన్నాడో వీకెండ్ మనం తెలిసి తీసుకోవచ్చు కదా ఆ మాటని. అదే మేడం. అదే యాక్చువల్ గా అతను తెలిసి అనలేదు, నాకు అది తెలుసు కానీ అవును, అది ఎందుకు అన్నాడు మనకి తెలియదండి. ఆ టైం భగవంతుడే ఆయన ద్వారా పలికించాడు. అదైతే వాస్తవం అనేది అంటే అది ఇది అనేది ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత కూడా నాకు గుర్తుంది మేడం. అది నేను గుర్తు చేస్తున్నాను ఇప్పటికే. అది అట్లాగా అది ఇప్పుడు గుర్తుకొచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎస్కేప్. అతను ఆ కాలంలోనే అడిగాడు. అది 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 అట్లా. మేడం ఇక్కడ ఇంకొకటి ఓకే మేడం. ఇప్పుడు దత్తాత్రేయుల వారు డ్రంకర్డ్ గా ఉన్నప్పుడు ఈయన ఒక డ్రంకర్డ్ ఉమనైజర్ అని అనుకున్నారు కదా. అంటే కనబడే వాళ్ళకి ఆయన పోరుండి అలా కనబడేవాడు. డోంట్ నో అవును అవును మేడం. అలా. కరెక్ట్ మేడం. అంటే మేడం మేడం ఇక్కడ మేడం ఇంకో డౌట్ మేడం. ఉమ్. అయితే మీరు ఫోన్ ఇక్కడ దూరంగా అంటే ఉన్నారు, మనము చాలా స్లోగా వినిపిస్తుంది. అవునా మేడం? అయితే ఇక్కడ ఇంకొకటి మేడం, అంటే మనము ఇప్పుడు ఇదంతా మాట్లాడుకున్న సంభాషణ బట్టి మనం ఏమనుకుంటున్నాం, కండిషన్ అయి ఉండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సొల్యూషన్ వెతుక్కోవడానికి ఒకరు భగవంతుని ప్రేయర్ కోసం అని, ఒకరు డ్రింకింగ్ అని అలా అలా అలవాటు పడిపోతున్నారు అన్నట్టు మనం అనుకున్నాం కదా మేడం. అయితే ఇక్కడ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉందో సంథింగ్ కాదు, అది హ్యాబిచువల్ గా మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి మేడం, వాళ్ళు ఎట్లా అంటే పార్టీస్ లో కలిసినప్పుడు మామూలుగా అంతా ఎంజాయ్ చేసుకోవడానికి డ్రింకింగ్ అనేది అట్లా అలవాటు పడిపోతారు. ప్రేయర్ అనేది మనకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చేస్తారు కాబట్టి, అంటే అదే మనకు అతను పేరెంట్స్ అన్నారు కదా, చెప్పడం ఏంది, ట్రెడిషన్ తో కండిషన్ అవుతున్నాం అంటే పేరెంట్స్ నుంచి సాంప్రదాయాల నుంచి వచ్చినవన్నీ అది కండిషనింగ్. అలా ఇప్పుడు మా నాన్నగారు చెప్పేవారు మేడం, పొద్దున్నే లేస్తూనే మీరు భగవంతుని మొహం చూడండి, భగవంతుని చూడండి, సరే ఏదైనా మీరు వచ్చినప్పుడు చెప్పేది భగవంతుని చెప్పండి. అనుకోండి. కండిషన్ అవుతున్నాం అలాగా. ఓకే. అట్లా అంటే దీనికి అదైతే ఓకే మేడం. ఇలా హ్యాబిచువల్ గా అలవాటు అయిన వాళ్ళు ఆ మాట చెప్తే ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది మేడం అది? ఏమిటి ఇప్పుడు హ్యాబిచువల్ హ్యాబిచువల్ గా? గా అంటే ఈ డ్రింకింగ్ అనేది మీరు ఇప్పుడు అన్నారు, పూజ ఒకటే డ్రింకింగ్ ఒకటే అని అన్నారు. అది అన్ని టైమ్స్ లో కరెక్ట్ కాదు కదా మేడం అది? అన్ని చూడండి ఎలా అంటే, నా నుంచి నేను దూరంగా పారిపోవడానికి ఎస్కేప్ లో రెండు సమానమే. అదే అది ఒక టైంలో కరెక్ట్, అది ఇంకో టైంలో ఇంకో కరెక్ట్ కాదు టైంలో కదా కూడా మేడం అది? ఎందుకంటేనండి, ఎస్కేప్ నేను నా స్వస్వరూపం నుంచి నేను బయటికి పారిపోతున్నాను. ఏదైతేనేమిటి, ఏ రాయి అయితేనేమిటి కొట్టుకోవడానికి. బంగారం రాయి అయినా ఒకటే, మట్టి రాయి అయినా ఒకటే. నేను ఇప్పుడు మీరు అన్నట్టు మీరేం అతను అట్లా చెప్తున్నారంటే, చెప్పారు. ఈ పారిపోవడము అంటే భగవంతుడి కోసం ప్రార్థన చేయడము, డ్రింకింగ్ ఒకటేనా అంటే ఒకటే. అది రాంబోధుడు గారికి ఇప్పుడు అవగాహన అయింది. ఎలాగా? మీరు పారిపోవడం అన్నది అక్కడ ముఖ్యం. మీరేమో దేవుడి పేరు పారిపోవడం పెట్టి అంటే పారిపోతున్నారు. హ్యాబిట్స్ కూడా అలవాటు అవుతుంది వినండి మేడం. వినండి, మీ నుంచి అంటే మీరు ఎట్లా అంటే పారిపోతున్నారు. మీ స్వరూపం నేను వాట్ ఈజ్ నుంచి పారిపోవడానికి దేవుడి పేరు చెప్తేనేంటి, డ్రింక్ తో చెప్తే